అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గోవాలోని అత్యంత పవిత్రమైన మఠం శ్రీ గోకర్ణ పార్థసాలి జీవోత్తమ మఠం మరియు శ్రీరాముని ఆలయాన్ని మనం దర్శించుకోబోతున్నాం. ఈ ఆలయం గోవాలోని సౌత్ గోవాలో కానాకోన దగ్గర ఉంటుంది. ఈ మఠం చాలా పురాతనమైనది. కాలక్రమేణా దీన్ని పునరుద్ధరించి మరింత అందంగా తీర్చిదిద్దారు. ఈ ప్రాంగణంలో 77 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఇది ఒక దేవాలయం మాత్రమే కాదండి. ఇది భక్తి, ధర్మం మరియు ప్రశాంతతకు ప్రసిద్ధి చెందిన ఒక పవిత్రమైన స్థలం. ఇక్కడ భక్తులు దేవుణ్ణి దర్శించుకోవడంతో పాటు సనాతన ధర్మ సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పుడు మనం ఈ ఆలయం ప్రత్యేకతలు మరియు అందమైన ప్రదేశాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని అయితే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా టెంపుల్ లోపలండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం. ఈ మఠంలోని ప్రధాన ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు ఎంతో వైభవంగా నిర్వహిస్తారండి. రామనవమి, నరసింహ జయంతి, గురుపూజ వంటి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుకుంటారండి. ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం దర్శనం మాత్రమే కాదు, కొంత సమయం ప్రశాంతంగా ధ్యానం చేస్తూ గడుపుతారు. సిటీ లైఫ్ హడావిడికి దూరంగా ఈ ప్రదేశం నిజమైన ఒక అనుభూతిని, ఒక ప్రశాంతతని కలిగిస్తుందండి. పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. ఎంత బాగుందంటే చూసారా, మీకైతే నేను మొత్తం అలా లైన్గా చూపిస్తాను, మీరు అలా చూడండి. మేముంటున్న ప్లేస్ దగ్గర నుంచి అయితే అండి ఈ టెంపుల్కి మాకు ఒక 2 అవర్స్ పట్టింది. చాలా దూరం అండి. బట్ టెంపుల్ని విజిట్ చేయాలని చెప్పేసి వచ్చాము. వచ్చినందుకు ఎంతో హ్యాపీగా అనిపించింది టెంపుల్ని చూడగానే. మేము వెళ్ళిన రోజైతే మాత్రం ఫుల్గా వర్షం పడిందండి. ఆ వర్షంలో ఆ టెంపుల్ అసలు ఎంత బాగుందంటే నేను అసలు మాటల్లో చెప్పలేను. చూసారా, మొత్తం టెంపుల్ చుట్టూ ఇలా ఉంటుందన్నమాట. పెయింటింగ్ అంతా కూడా ఎంత బాగుందో. మొత్తం టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే అండి, అసలు ఎక్కడా కూడా ఎలాంటి ప్లాస్టిక్ వాడకుండా ఓన్లీ స్టీల్ ఇంకా చెక్కతోనే మొత్తం తయారు చేశారు. లోపలన్నీ కూడా ఫ్యాన్స్ అన్నీ కూడా మొత్తం వుడ్‌తోనే ఉంటాయండి. పెయింటింగ్స్ చూసారండి ఎంత బాగున్నాయో. ఇదంతా కూడా టెంపుల్ లోపలండి ప్లేస్. పైన రూమ్స్ ఉంటాయి, కింద ఇలా ఉంటుందన్నమాట. మొత్తం గార్డెన్ గ్రీనరీగా చాలా బాగుంది. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికైతే వచ్చామండి. చూసారా ఫ్యాన్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. అవన్నీ కూడా వుడ్‌తో చేసినవేనండి. మొత్తం ఎక్కడా కూడా ఎలాంటి ప్లాస్టిక్ ఉండదు. చూడండి మొత్తం అంతా గుడి కూడా చూసారా, 2 ఫ్యాన్లు ఉన్నాయి, పెద్ద ఫ్యాన్లు అనమాట. అప్పుడే పంతులు గారు అయితే వచ్చారు. ఆ టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. మేమందరం కూడా చక్కగా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ గంట చూసారా ఎంత పెద్దది ఉందో. నేను ట్రై చేశాను గంట కొట్టడానికి, బట్ చాలా పైకుంది. చూసారా, దేవుణ్ణి దర్శనం చేసుకున్నాం. చక్కగా దర్శనం అయింది. నేను కాసేపు అలా మెడిటేషన్ కూడా చేశాను, నాకు చేయాలనిపించింది. ఇక్కడ మొత్తం మోడీ గారు మొన్న ఓపెన్ చేశారు కదా రాముడిది స్టాచ్యూ, అక్కడ ఫొటోస్ అయితే ఉన్నాయి కొన్ని. ఇవన్నీ కూడా ఇలా ఫొటోస్ అవి కూడా ఉన్నాయండి. నేనైతే కాసేపు అలా కూర్చున్నాను ప్రశాంతంగా. చూసారా వ్యూ అయితే ఎంత బాగుందో. ఇంకా అక్కడి నుంచి నాకైతే అసలు వెళ్ళాలని అనిపించలేదు. ఇంకా అప్పుడే భోజనం టైం అయితే అయ్యిందండి. అక్కడైతే మనకి భోజనం కూడా కూపన్స్ ఇస్తారనమాట. 50 రూపీస్ పెడితే మనకి కూపన్ ఇస్తారు. ఫుడ్ అయితే కూడా చాలా బాగుంది. ఫుడ్ పెట్టే రూమ్ కూడా చాలా పెద్దదనమాట, హాల్. చాలా బాగుంది ఫుడ్ కూడా. మేమైతే భోజనం తీసుకున్నాము. అలా భోజనం చేస్తూ ఆ వ్యూని ఎంజాయ్ చేయడం అయితే అసలు ఎంత మంచిగా అనిపించిందంటే చూసారా, మొత్తం వర్షం పడడం వల్ల మొత్తం అంతా కూడా వ్యూ అలా ఉందన్నమాట. భోజనం చేశాక మళ్ళీ బయటకు వచ్చాను. మళ్ళీ బయటకు వచ్చి కొంచెం సేపు అలా తిరిగి కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది కదా లొకేషన్ అని చెప్పేసి. ఇదంతా కూడా మొత్తం అంతా కూడా టెంపుల్ లోపలండి. మొత్తం లోపలంతా కూడా ఇలా సర్కిల్లో ఉంటుందన్నమాట. అక్కడైతే కొన్ని పూజలు ఏవో అవుతున్నాయండి. ఆ పూజలు అవి కూడా అలా వెళ్ళి చూసి వచ్చేసాం మేము. ఇంకా మా హస్బెండ్ అయితే చెప్పారు, పైకి వెళ్తే పైనుంచి వ్యూ చాలా బాగుంది అని చెప్పారనమాట. పక్కనే మంచి రివర్ ఉందన్నమాట. సో చూద్దామని చెప్పేసి నేను పైకి అయితే వెళ్ళాను. కానీ అటువైపు వెళ్ళాలంటే నాకు తెలియక ఇటువైపు వచ్చేసాను. ఇటువైపు మేడ మీదకి వెళ్తే ఈ టెంపుల్ అంతా కూడా వ్యూ కనిపించింది అనమాట. సరే ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇది కూడా వీడియో తీసుకున్నాను. చూసారా, మొత్తం అంతా కూడా పైనుంచి ఇలా కనిపిస్తుంది బాగా. మళ్ళీ కిందకు వెళ్ళామండి. వెళ్ళి మళ్ళీ ఆ వ్యూ కూడా తీసాను. అది కూడా చాలా బాగుంది.
అటుపక్క వెళ్ళి వ్యూ చూద్దామని చెప్పి కిందకొచ్చేటప్పటికి కింద ఫుల్‌గా వర్షం పడుతుందండి. కాసేపైతే అలా వర్షంలో ఉన్నామనమాట. చూసారా వర్షం అయితే చూడ్డానికి ఎంత బావుందో. అలా వర్షంలో కాసేపు ఎంజాయ్ చేసి, మళ్ళీ కూడా అటువైపు వ్యూకైతే మాత్రం వెళ్ళామండి. ఇది అంతా కూడా టెంపుల్ అండి. చూడండి ఇదంతా కూడా టెంపుల్ లోపల. ఇది క్లోజ్ చేశారండి. ఎందుకంటే ఇది మొత్తం అంతా కూడా మొత్తం వర్క్ అవుతుందనమాట. ఇప్పుడు నేను ఆ రివర్ దగ్గరికైతే తీసుకెళ్తున్నాను చూడండి ఎంత బావుందో. అలా టెంపుల్ పక్కనే ఉంటుందండి రివర్ కూడా. ఆ వర్షం పడడం వల్ల ఇంకా మంచిగా అనిపించిందది. మొత్తం వాటర్ అంతా కూడా ఫ్లో అలా వస్తూ ఉంది. చూడండి మీకు చూపిస్తాను. అయితే కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి వ్యూని ఎంజాయ్ చేసి ఇంకా రాముడి స్టాచ్యూ దగ్గరికైతే వచ్చేసామండి. ఇదిగోండి రాముడి స్టాచ్యూ దగ్గరికి 77 అడుగుల రాముడి విగ్రహం చూస్తూ ఉంటే అసలు ఎంత అద్భుతంగా ఉందంటే నాకు నా జన్మ ధన్యమైనట్టు అనిపించిందండి. నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద విగ్రహాన్ని డైరెక్ట్‌గా చూడడం. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ విగ్రహం దగ్గర పని జరగడం వల్ల లోపలికి ఎవరిని అయితే అలో చేయట్లేదండి. మనం బయట నుంచే ఫోటోస్ అవి తీసుకోవాలనమాట. లోపల అది మొత్తం అంతా కూడా వర్క్ జరుగుతుంది. అది కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అక్కడ ఆగి కొన్ని రీల్స్ అయితే తీశానండి దేవుడిని. చాలా మంచిగా వచ్చాయి రీల్స్ అవి కూడా. దేవుడి దగ్గరికైతే అలా నడుచుకుంటా దగ్గరికెళ్దామని చెప్పి అలా నడుచుకుంటా వెళ్తున్నాననమాట. మీలో ఎవరైనా గోవా ట్రిప్‌కి ప్లాన్ చేస్తే బీచులతో పాటు ఈ పవిత్రమైన మఠాన్ని కూడా తప్పకుండా సందర్శించండి. కుటుంబ సభ్యులతో గానీ, స్నేహితులతో గానీ రావడానికి ఇది ఎంతో మంచి ప్రదేశం. ఇంత అందమైన ఆధ్యాత్మిక ప్రదేశాన్ని మీకు చూపించే అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు.